హలో అండి. సింపుల్‌గా చికెన్ ఫ్రై అయితే ఇలా చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకొని వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత నీట్‌గా కడిగేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంతసేపు అయిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని అయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన వరకు ఉంచాలండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి అయితే వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొంతసేపు అయితే మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ముక్క అంతా బాగా దగ్గర పడిపోతుందండి. ఇలా అయిన తర్వాత ముక్కలు విడివిడిగా వచ్చేస్తాయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ.